చెడ్డవాడికి చెడ్డ ఆలోచనలే వస్తాయి. దుర్మార్గుడికి దుర్మార్గపు బుద్ధులే ఉంటాయి. కుక్కతోక వంకర అన్నట్లుగా చెడ్డవాడి ఆలోచనలు మారవు. దుర్మార్గుడి బుద్ధులు అస్సలు మారవు. పైగా ఎదుటివారిని హింసించి ఇబ్బంది పెట్టి వారు తమ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పై ఉపోద్ఘాతానికి చైనా, పాకిస్తాన్ దేశాలు 100కి 100 పాళ్లు సరిపోతాయి. చైనా పక్క దేశాలను ఆక్రమించి పక్క దేశాలలో రాజకీయ అస్థిరత సృష్టించి లాభపడుతూ ఉంటుంది. నియంతృత్వ విధానంలో పరిపాలన సాగించి ప్రజలను హింసించుకుంటూ ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తూ ఉంటుంది. గిట్టని దేశాలను కొడుతుంటుంది. నచ్చని పరిపాలకులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన దేశంలో గత నెలలో చోటు చేసుకున్న పహల్గామ్ ఘటన వెనుక చైనా హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ దేశాన్ని కొన్ని దశాబ్దాలుగా చైనా వాడుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా చైనా పాక్కు వంత పాడుతూనే ఉంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి రక్షణ పరికరాలు, ఇతర ఆయుధ సామగ్రిని చైనా చేరవేస్తోంది. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడులో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేసింది. భారత్ చేసిన ఈ దాడులు తర్వాత పాకిస్తాన్ ప్రతీకారంతో మండిపోతోంది. ఇక మన దేశంలోని ప్రధానంగా ఉన్న 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వివరాలు జాతీయ మీడియా వెల్లడించింది. చైనా దేశాల నుంచి బీవీఆర్ మిసైల్స్ ద్వారా దాడులు చేసేందుకు ప్రయత్నించింది. అయితే దానిని మన దేశంలో S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బఠిండా, జలంధర్, లుధియానా, చండీగఢ్, అవంతిపుర, భుజ్, పలోడీతో పాటు అనేక నగరాల్లో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే ఈ నగరాలు మొత్తం పాకిస్తాన్ దేశానికి సరిహద్దు నగరాలుగా ఉండడం విశేషం. అయితే ఈ నగరాలలో మన దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలున్నాయి. వాటిపై దాడి చేసి మన దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. దీనికి చైనా సహకారం తీసుకుంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పాకిస్తాన్ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుందని ముందే అంచనా వేసిన భారత్ ముందుగానే సన్నద్ధమైంది. ఏమాత్రం దాయాది దేశానికి అవకాశం ఇవ్వకుండా గట్టి కౌంటర్ ఇచ్చింది. మన దేశంలో సున్నితమైన ప్రాంతాలతో దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. డ్రాగన్ దేశానితో అంటకాగినప్పటికీ మన దేశ వ్యవస్థలపై దాడి చేసిన దారుణాన్ని భారత్ అత్యంత సమర్థంగా దాయాది దేశ పన్నాగాన్ని తిప్పికొట్టింది.